హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లు ఈ వీడియో మొత్తం ఏముంటుందిరా అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ నెట్వర్క్స్ మీద ప్రీవియస్లీ గేట్లో అడిగింటాడు కదా క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వశ్చన్స్లోకి వెళ్లే ముందు ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటిదిరా అంటే మీరు ఫస్ట్ ఒక 2 ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూసినా చూడండి. తర్వాత నుంచి ఏం చేస్తారా అంటే నేను ప్రాబ్లం ఇచ్చింటా కదా, నేను సొల్యూషన్ చేయకముందు పాస్ చేసి మీరే ట్రై చేయండి. సో ఎందుకు చెప్తున్నారా ఈ మాట అంటే ఇప్పుడు మీరు జస్ట్ సొల్యూషన్ చూస్తా పోయినారనుకోండి, మీ బ్రెయిన్ దానికే అలవాటు పడిపోతుంది. అంటే ఇప్పుడు వీడి ఈ మెథడ్ అప్లై చేసినాడు సో ఇదే అప్లై చేద్దామని. అట్లా కాకుండా మీరే సొంతంగా ట్రై చేస్తే డిఫరెంట్ అప్రోచెస్ మీకే తెలుస్తాయి. అది కాకుండా మీరు జస్ట్ సొల్యూషన్ చూస్తా పోతే కొత్త ప్రాబ్లం ఇచ్చినప్పుడు చేయడం కష్టం మీకు. సో ఏం చేస్తారంటే 1-2 ప్రాబ్లమ్స్ చూడండి. తర్వాత నుంచి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు పక్కా ఫాలో కావాలి. ఫాలో అయితే మీకే యూజ్ ఉంటుంది, లేదంటే ఇంకా మీరు వేస్ట్ అవుతుంది కదా ఊరికే. సో ఏం చేస్తారా అంటే నెక్స్ట్ నుంచి ఒక 2 ప్రాబ్లమ్స్ తర్వాత నుంచి వీడియో పాస్ చేసేసి 10 minutes పట్టని, 20 minutes పట్టని, 30 minutes అన్నా పట్టని, మీరు మాత్రం ఎట్లా తిరిగి చేయాల్సిందే. ఏదో ఒకటి వేయండి, మీకు ఎన్ని తెలుసు, కేసీఎల్, కేవీఎల్, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్లు లేదా కరెంట్ డివిజన్ రూల్స్, ఏది పడితే ఏది అనిపిస్తే అది వేయండి. వేసి సొల్యూషన్ మాత్రం మీరు ఏదో ఒక వాల్యూ కనుక్కోండి, అది రైటా రాంగా అది వేరు. సో ఎట్లా ఒకటి కనుక్కున్న తర్వాత సొల్యూషన్ చూడండి. సో దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఇంకా ప్రాబ్లంలోకి వెళ్తే ఇది ఫస్ట్ నెట్వర్క్. సో ఏమన్నాడు ఇక్కడ అంటే ఆర్ ఉంది కదా, ఆర్ ఓమ్స్, ఈ ఆర్ వాల్యూ కనుక్కోండి అన్నాడు. సో ఇది కనుక్కోవాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారా అంటే కొత్తగా ట్రై చేసేవాళ్ళు మ్యాక్సిమం మెంబర్స్ ఏం చేస్తారంటే ఆర్ కనుక్కో అన్నాడు. సో 3 లూప్స్ ఉన్నాయి. సో 3 కేవీఎల్ వేసేసి చేద్దాం అనుకుంటారు. తప్పలేదు, చేయండి. ఏమంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో నేనేం చేస్తా అంటే ఇక్కడ వోల్టేజ్ వి అని కన్సిడర్ చేసుకుని ఈ నోడ్కి నేను కేసీఎల్ అప్లై చేసేస్తా, అంటే నోడల్ అనాలిసిస్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంట్రా అంటే ఇక్కడ 40 volts ఉంది, ఇక్కడ 100 volts ఉంది కదా. సో ఇక్కడ రెండిట్లో కరెంట్ ఇచ్చేసిన 10 amperes, 5 amperes. సో ఇక్కడ 100 volts అంటే ఆటోమేటిక్గా ఇక్కడ వేరే ఎలిమెంట్స్ ఏం లేదు కాబట్టి ఇక్కడ కూడా వోల్టేజ్ డ్రాప్ ఎంత ఉంటుందిరా అంటే 100 volts ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా వేరే ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ కూడా వోల్టేజ్ డ్రాప్ ఎంతరా అంటే 40 volts, అదే 40 volts. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఈ వి అన్న పాయింట్ తీసుకున్నారు కదా, ఇక్కడ కేసీఎల్ అప్లై చేయండి. అంటే కరెంట్స్ ఇట్లా తీసేసుకోండి, ఎప్పుడు అవే తీసేసుకుంటే ఈజీ అప్ప. సో ఇప్పుడు ఏం చేస్తారు, కేసీఎల్ రాయాలంటే V/2 ఫస్ట్ అవుట్ గోయింగ్ కరెంట్స్ వెళ్ళండి. సో V/2 ప్లస్ V మైనస్ 40 డివైడెడ్ బై 1 ohm ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది V minus 100 divided by 14 ohms is equals to 0. సో దీని నుంచి ఏం రాస్తారా అంటే 7V ప్లస్ 14 LCM తీసుకొని చేసేస్తున్నాను నేను డైరెక్ట్గా. 14V మైనస్ 560 ప్లస్ V మైనస్ 100 is equals to 0. సో 14 ప్లస్ V అంటే 15V ప్లస్ 7 22V మైనస్ 660 is equals to 0. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుందిరా అంటే V is equals to 30 volts వస్తుంది. సో మనకి ఏమొచ్చింది, V is equals to 30 volts వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటిది, V అంటే కాదు, 6 ohms కావాలా. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ నోడ్ తీసుకొని ఇక్కడ కేసీఎల్ అప్లై చేసేసిన అనుకోండి. సో అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కదా ఆర్ వాల్యూ. సో అన్ని మళ్ళీ ఇక్కడ ఎట్లా ఇన్కమింగ్ కరెంట్ ఉంది కాబట్టి మిగిలినవి ఇది అవుట్ గోయింగ్, ఇక్కడ కూడా ఏం తీసుకుంటారో అవుట్ గోయింగ్ కరెంటే తీసుకోండి. సో ఇప్పుడు ఈ నోట్ దగ్గర కేసీఎల్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఈ అవుట్ గోయింగ్ కరెంట్ ఏంటిదిరా అంటే I is equals to V by R కదా. సో V అంటే ఎంత ఇక్కడ 100 మైనస్ 40 డివైడెడ్ బై R. సో 100 మైనస్ 40 డివైడెడ్ బై R, ఇది ప్లస్ ఎందుకురా అంటే అవుట్ గోయింగ్ కరెంట్. నెక్స్ట్ 10 amperes ఈ నోడ్కి ఎట్లుంది, ఇన్కమింగ్ కరెంట్. సో మైనస్ 10 amperes ప్లస్ మళ్ళీ ఇది కూడా అవుట్ గోయింగ్ కరెంట్ తీసుకున్నాం కాబట్టి 100 మైనస్ ఇక్కడ ఎంత వోల్టేజ్ డ్రాప్ 30 డివైడెడ్ బై 14 ఇజ్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు ఏమవుతుంది 60 by R మైనస్ 10 ప్లస్ ఇదంతా 100 మైనస్ 30 అంటే 70 by 14 అంటే 5 ఇజ్ ఈక్వల్స్ టు 0. సో దాని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే 60 by R మైనస్ 5 ఇజ్ ఈక్వల్స్ టు 0, అక్కడికి పోతే ప్లస్ 5 అవుతుంది. సో దాని నుంచి R is equals to 60 by 5 అంటే ఎంత 12 ohms. సో
ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 12 ohms. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసిన కాబట్టి 1 minute 2 minutes పట్టింది. అదే మీరు సొంతంగా చేసేసింటే మీకు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి మాక్సిమం 30 seconds లేదా 1 minute, దానికి మించి తీసుకోదు. సో ఇట్లా మీకే అప్రోచ్ తెలియాలా అంటే ఇక్కడ మెష్ అనాలిసిస్ చేసి చేయొచ్చు, కానీ ఏంది మెష్ అనాలిసిస్ చేస్తే చాలాసేపు పడుతుంది. అదే నోడల్ అనాలిసిస్ చూస్తే ఎంత తొందరగా అయిపోయింది. సో అదే నెక్స్ట్ ప్రాబ్లంలోకి వద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇది. సో చూడంగానే సరే ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగినాడో చూద్దాం. సో ఇఫ్ VA minus VB is equals to 6 volts, then VC minus VD is equals to how much? అంటే VA VB ఇక్కడ ఉన్నాయి. సో దీని అక్రాస్ వోల్టేజ్ ఎంత అన్నాడు? +or- 6 volts అన్నాడు. సో నేను నెక్స్ట్ వాడు ఏమన్నాడు? VC minus VD వోల్టేజ్ ఎంతనో కనుక్కో అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెట్వర్క్ చూస్తానే చాలా మంది ఏం చేస్తారు అంటే టెన్షన్ పడతారు. అంటే ఏందబ్బా ఇంత పెద్ద నెట్వర్క్ ఇచ్చినాడు, అసలు ఎట్లా సాల్వ్ చేయాలా అది ఇది అని. సో నెట్వర్క్ థియరీలో మెయిన్ ఏం నెట్వర్క్ థియరీ అని కాదు, గేట్ ఎగ్జామ్ మెయిన్ ఏం ఏంటిది అంటే సో వాళ్ళకి మెరిట్ స్టూడెంట్స్ కావాలి కదా. సో వాళ్ళు ఏం చేస్తారా అంటే చిన్న ట్రిక్ అంటే మీకు బేసిక్స్ బాగా టెస్ట్ చేస్తాడు. అంటే బేసిక్స్ బాగా తెలిసినోడు ఈ నెట్వర్క్ చూస్తానే నాకు తెలిసి 1 minute చేసేయగలడు. అదే బేసిక్స్ తెలియదు అనుకోండి, చూసి భయపడి వదిలేస్తారు. సో అప్పుడే వాళ్ళకి ఫిల్టర్ అయిపోతారు, అంటే మెరిట్ స్టూడెంట్ ఎవడు, మామూలుగా భయపడేవాడెవడు అని. సో బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ని చూడంగానే టెన్షన్ పడకుండా కూల్గా హ్యాండిల్ చేసి ఆన్సర్ చేసేయచ్చు. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఏమన్నాడు? VA minus VB is equals to వోల్టేజ్ డ్రాప్ ఎంత అన్నాడు? 6 volts అన్నాడు. సో దీని అక్రాస్ 6 volts ఉంది, రెసిస్టెన్స్ ఉంది. అప్పుడు మనకు కరెంట్ తెలుస్తుంది కదా, కరెంట్ అంటే ఎంత? V/R కదా. సో I is equals to V/R కదా, అంటే 6/2 ఎంత వచ్చింది? 3 amps. సో పాజిటివ్ టు నెగిటివ్ కదా ఆల్వేస్, 3 amps అంటే ఇక్కడ 3 amps ఉంది కరెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారా అంటే ఇక్కడ ఈ నెట్వర్క్లో ఇట్లా ఒక కరెంట్ I1, సరే ఇది I2 తీసుకొని ఇది I1 తీసుకోండి. సో ఇట్లా కరెంట్ I1 I2 పోతా ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? కరెంట్ I2 అనేది డివైడ్ అవుతుంది. ఎట్లా? ఇట్లా ఒక కరెంట్ వస్తుంది, ఇట్లా ఒక కరెంట్ వస్తుంది, I3 I4 లాగా డివైడ్ అయింది. సో I4 డైరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ ఏం వచ్చింది? I3 ఇక్కడ వరకు వచ్చేసింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ ఏం కరెంట్ ఉంది? I1 కరెంట్ ఉంది కదా. సో ఇక్కడికి వచ్చేసరికి కరెంట్స్ ఏమైనాయి? I అనే కరెంట్ తీసుకుంటే I is equals to ఏమైంది? ఈ నోడ్కి తీసుకుంటే ఇది ఒక్కటే అవుట్ గోయింగ్, మిగతావన్నీ ఇన్కమింగ్ కరెంట్స్ కదా. సో I1 ప్లస్ I3 ప్లస్ I4 అయింది. సో I1 ప్లస్ I3 ప్లస్ I4 అంటే ఏంటి? మనకి ఇక్కడ I2 డివైడ్ అయిందే కదా ఈ నోడ్ తీసుకుంటే. ఇక్కడ I2 is equals to I3 ప్లస్ I4 కదా ఈ నోడ్ దగ్గర. సో ఇది I2 అని రాయొచ్చు. సో మళ్ళీ ఇక్కడ ఏంటిది? I1 ప్లస్ I2 అంటే ఈ నోడ్ తీసుకుంటే 3 amps కదా. సో 3 is equals to I1 ప్లస్ I2 కదా ఈ నోడ్కి. సో ఇది ఏమైందిరా కరెంట్ అంటే 3 amperes. సో ఇది I ఎంత? 3 amperes. సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే అసలు ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినాడంటే ఇంత కాంప్లెక్స్ నెట్వర్క్ లాగా మీకు ఇచ్చి అంటే టెన్షన్ పెట్టాల్సిన అవసరం ఏముందిరా అంటే సపోజ్ ఒక కరెంట్ ఇట్లా 3 amps పోతా ఉందనుకోండి, నెట్వర్క్ యువతలు ఏమన్నా ఉండని, దాని నుంచి రిటర్న్ వచ్చే కరెంట్ ఎంత? సేమ్ 3 amperes వస్తుంది. సో ఇది ఈ పాయింట్ తెలిసింటే ఈ క్వశ్చన్కి ఎంత? 30 seconds చాలు. సో ఈ పాయింట్ తెలియని వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా నేను అసలు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చెప్పిన? I1 I2 I3 I4 ఇట్లా కరెంట్స్ డివైడ్ చేసుకొని ఈ పాయింట్ మేము డైరెక్ట్గా కూడా చెప్పేసి ఉండొచ్చు. చెప్పేస్తే మీకు క్లారిటీ రాదు కదా అసలు ఎట్లా వస్తుంది సేమ్ కరెంట్ అని. సో ఇదంతా నేను ప్రూఫ్ లాగా చెప్పిన. సో ఇప్పుడు తెలిసింది కదా, ఒక నెట్వర్క్ ఉందనుకోండి, దాని నుంచి ఇన్కమింగ్ కరెంట్ 3 amps పోతే 3 amps అనే కాదు ఎంత ఇన్కమింగ్ పోతే అంతే అవుట్ గోయింగ్ పోతుంది. సో ఈ పాయింట్ ఒక్కటి టెస్ట్ చేయడానికి ఈ క్వశ్చన్ అడిగినాడు. సో ఇప్పుడు ఏముంది? ఇక్కడ 3 amps ఉంది, ఇక్కడ 2 amps ఉంది. సో ఈ నోడ్కి సో మళ్ళీ అవుట్ గోయింగ్ ఒక కరెంట్ తీసుకుంటే అప్పుడు I' అనుకోండి. సో I' ఏమవుతుంది? 2 ఇన్కమింగ్ ఒక అవుట్ గోయింగ్ కదా. సో అవుట్ గోయింగ్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ 2 + 3 అంటే 5 amps అవుతుంది. సో ఇక్కడ 5 amps అనే కరెంట్ ఫ్లో అవుతా ఉంది, 5 amps. సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంత అవుతుంది? +or- V is equals to ఎంత? I into R కదా. సో 5 volts అవుతుంది. సో మనకి ఇక్కడ VD మైనస్ VC వోల్టేజ్ డ్రాప్ ఎంత వచ్చిందిరా అంటే 5 volts వచ్చింది. సో
విడిసి ఈజ్ ఈక్వల్స్ టు విడి మైనస్ విసి ఈజ్ ఈక్వల్స్ టు 5 volts. సో ఇక్కడ 5 volts వేసినారనుకోండి, సింపుల్గా ఇది తప్పు అవుతుంది. మనకు కావాల్సింది ఏంటిది? విసిడి అంటే విసి మైనస్ విడి కావాలి. సో అప్పుడు ఏమవుతుంది? ఇది -5 volts అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి -5 volts. ఇది న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అంటారు. సో మైనస్ వస్తే మైనసే వేయాలి. అంటే మ్యాగ్నిట్యూడ్ అడిగింటే అప్పుడు +5 volts వేయాల్సింది, కానీ ఇక్కడ డైరెక్ట్ విసి మైనస్ విడి ఎంత అని అడిగింది కాబట్టి -5 volts. ఇది ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ నెట్వర్క్ ఇచ్చేసి ఏం కనుక్కో అన్నాడంటే కరెంట్ ఇన్ మిల్లీ యాంపియర్స్, అదే ఇది మిల్లీ యాంపియర్స్ త్రూ ఆర్2 అంటే ఏంటిది? ఇది. సో ఇది ఒక నెట్వర్క్ ఉంది. సో కరెంట్ ఇక్కడ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ కనుక్కోండి అన్నాడు. సో నేను దీన్ని ఏమనుకుంటారా అంటే I1 అనుకుంటా. సో ఈ I1 వాల్యూ కనుక్కోవాలి మనకి. క్వశ్చన్ ఏంటిది? I1 ఎంత? ఇది కావాల్సిందే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రాబ్లం చూసినారు కదా నెట్వర్క్, మీరు వీడియో పాస్ చేసి మీరే ట్రై చేయండి. మీరే ట్రై చేసి ఎంతసేపు పట్టినా పర్లేదు, స్టార్టింగ్లో టైం తీసుకుంటుంది, దానికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో వీడియో పాస్ చేసేసి మీరు చేయండి, తర్వాత సొల్యూషన్ చెక్ చేసుకోవడం కోసం మళ్ళీ వీడియోలోకి రండి. సరే, నేను సొల్యూషన్ చెప్తున్నా. ఇంకా ఇక్కడ ఈ 10 mA ఉంది కదా, ఇక్కడ ఏం చేయొచ్చు, అదే ఇక్కడ కూడా ఏమవుతుంది, అదే 10 mA ఫ్లో అవుతుంది. సో ఇది ఒక నోడ్ లాగా కన్సిడర్ చేసుకుంటే అప్పుడు దీని నుంచి ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి? అకార్డింగ్ టు KCL 10 - I1. సో ఇట్లా 10 - I1 పోతా ఉంది. ఇక్కడ ఏముంది? 2 mA ఇట్లా పోతా ఉంది కదా, అంటే ఏంటిది? 2 mA ఇట్లా పోతా ఉందని అర్థం. సో ఇక్కడ ఏముంది? I1 అనే కరెంట్ ఉంది కదా. సో అప్పుడు ఇట్లా ఏం ఫ్లో అవుతుందిరా అంటే అకార్డింగ్ టు KCL ఈ నోడ్ దగ్గర అప్లై చేసుకుంటే I1 - 2 ఫ్లో అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఈ 2 mA ఇట్లే ఉంటుంది కదా, ఇక్కడ 2 mA వస్తుంది, ఇక్కడ I1 - 2 ఉంది. సో అప్పుడు ఏమవుతుందిరా ఇక్కడ అంటే I1 - 2 + 2 అంటే ఏమవుతుంది? మళ్ళీ I1 వస్తుంది. సో సింపుల్గా ఇది ఏ కాన్సెప్ట్ రా అంటే ఇట్లా I1 కరెంట్ పోతా ఉంది, ఇట్లా ఒక నెట్వర్క్ ఉంది. సో రిటర్న్ వచ్చే కరెంట్ ఏంటిది? I1. సో అదే కాన్సెప్ట్ కదా. సో అయినా నేను KCL అప్లై చేసి చెప్పిన. సో ఇక్కడ I1 కరెంట్ పోతా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారా అంటే ఇదొక లూప్ ఉంది కదా, ఈ లూప్లో KVL అప్లై చేసేయండి. KVL అప్లై చేసేస్తే సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. మనకేంది KVL అంటే ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ 0. సో వోల్టేజ్ అంటే ఏంది? కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. సో ఫస్ట్ దానికి ఏమవుతుంది? I1 × 1 ప్లస్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందిరా అంటే 4 × I1 - 2. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ 3 × I1 మళ్ళీ ప్లస్. మీరు ఇక్కడ తీసుకునేటప్పుడు కరెంట్ మనకి ఇట్లా పోవాలి కదా, అంటే మనం ఈ డైరెక్షన్ తీసుకున్నాం కాబట్టి కరెంట్ అనేది అప్వర్డ్స్ ఫ్లో కావాలా. సో మనకి ఏమైంది? ఇక్కడ డౌన్వర్డ్స్ ఫ్లో అవుతా ఉంది. సో మనకి ఈ కరెంట్ కావాలి, మనకున్న కరెంట్ డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్లస్ తీసేసి మైనస్ రాస్తాం. -2 × 10 - I1 = 0. ఇప్పుడు ఏమవుతుందిరా అంటే I1 + 4I1 + 3I1 + 2I1 -8 - 20 = 0. ఏమైనప్పుడు 10I1 = 28. దాని నుంచి ఏం రాయచ్చురా అంటే I1 = 2.8 mA. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో నెక్స్ట్ ఇదే ప్రాబ్లంకి ఇంకో మెథడ్తో చేయొచ్చు. ఒకసారి ఆ మెథడ్ కూడా చూద్దాం. మెథడ్ 2 అనుకోండి. సో ఏంటిదిరా అంటే ఇక్కడ ఇప్పుడు I1 అనే కరెంట్ R2 నుంచి ఫ్లో అవుతుంది. నెక్స్ట్ R4 నుంచి కూడా ఏం ఫ్లో అవుతుంది? సేమ్ I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. సో రెండు రెసిస్టర్లలో సేమ్ కరెంట్ ఫ్లో అవుతా ఉంటే దాని మీనింగ్ ఏంటి? ఈ రెండు రెసిస్టర్లు సిరీస్లో ఉన్నాయని. సో అలాంటప్పుడు మనం రెండు రెసిస్టర్లకి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్గా ఇక్కడే రాసేయచ్చు కదా. సో ఈ నెట్వర్క్ నప్పుడు ఎట్లా రాసుకోవచ్చు అంటే సో ఇక్కడ ఏముంది? 2 kilo ohms, ఇక్కడ 4 kilo ohms. మనం ఏం చేసినాం? ఇక్కడ
కింద ఉండే 3 కిలో ఓమ్స్కి పైన ఉండే 1 కిలో ఓమ్స్ సిరీస్లో ఉంది కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేసేయాలి. సిరీస్లో ఉంటే రెసిస్టర్లో యాడ్ చేసేది కదా. సో 4 కిలో ఓమ్స్ ఉంది. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటిది, దీని నుంచి ఫ్లో అయ్యే కరెంట్. R2 నుంచి అంటే సేమ్ కరెంట్ R4 నుంచి ఫ్లో అవుతుంది. సో దాని ఈక్వలెంట్ నుంచి అదే కరెంట్ ఫ్లో అవుతుంది. సో సపోజ్ దీన్ని I అనుకుందాం. I అనుకుంటే ఇక్కడ ఏం చేయొచ్చు, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇవి రెండైంది ఒక కరెంట్ సోర్స్ అనేది రెసిస్టర్స్ కి ప్యారలల్ లో ఉంది. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసి కరెంట్ సోర్స్ ని వోల్టేజ్ సోర్స్ లాగా మార్చొచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ రెసిస్టర్ సిరీస్ లోకి వచ్చేస్తుంది 2 కిలో ఓమ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏముందో ఆల్రెడీ మనకి 4 కిలో ఓమ్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం కదా. సో అప్పుడు మళ్ళీ ఈ 4 కిలో ఓమ్స్ కూడా ఏమవుతుందా అంటే సిరీస్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ కరెంట్ సోర్సులు ఏమైనాయి, మనకి వోల్టేజ్ సోర్సులు అయినాయి. సో యారో సింబల్ దగ్గర ఎప్పుడు పొలారిటీ ఏముంటుంది, పాజిటివ్. నెక్స్ట్ టైల్ దగ్గర నెగిటివ్. సో V = IR కదా. సో 10 × 2 మిల్లీ ఆంప్స్ కిలో ఓమ్స్ క్యాన్సిల్ అయిపోతే వోల్ట్స్ లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు 10 × 2 అంటే ఎంత, 20 volts. మళ్ళీ ఇక్కడ పొలారిటీ ఏంది, యారో కింద ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్, నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్. ఇక్కడ మనకి ఏమైంది, I × R కదా వోల్టేజ్ అంటే 2 × 4 అంటే 8 volts. కిలో వోల్ట్స్ అనుకున్నారు, మళ్ళీ కిలో మిల్లీ క్యాన్సిల్ అయిపోయి వోల్ట్స్ లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ లూప్ కరెంట్ కదా I. సో ఐని ఏం రాయొచ్చు, వోల్టేజ్ డిఫరెన్స్ డివైడెడ్ బై రెసిస్టెన్స్ కదా. సో వోల్టేజ్ డిఫరెన్స్ అంటే ఎంత, 20 -8 రాస్తాం కదా, డివైడెడ్ బై ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 2 + 4 + 4 అంటే 10. సో I = 28 డివైడెడ్ బై 10 అంటే 2.8 మిల్లీ ఆంప్స్. సో ఇది కూడా ఇంకో మెథడ్. ఇది ఎందుకు చెప్పినారా అంటే మనం ఆల్రెడీ బేసిక్స్ లో చూసిన కాన్సెప్ట్స్ మళ్ళీ ఒకసారి ఐడియా, అంటే KVL మాత్రమే కాకుండా ఇట్లా సిరీస్ లో ఉన్నప్పుడు అది కరెంట్ సేమ్ ఉన్నప్పుడు సిరీస్ అయిపోతుంది. మళ్ళీ కరెంట్ సోర్స్ కి ప్యారలల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయొచ్చు. సో ఆ కాన్సెప్ట్ గుర్తు రావడం కోసం ఇంకో మెథడ్ కూడా చెప్పిన. సో నెక్స్ట్ ఏమి ఇచ్చినాడ్రా అంటే ఇట్లా ఒక నెట్వర్క్ ఇచ్చేసి ఏం కనుక్కో అన్నాడ్రా అంటే పవర్ సప్లైడ్ బై వోల్టేజ్ సోర్స్ అన్నాడు. సో ఈ నెట్వర్క్ లో వోల్టేజ్ సోర్స్ ఎక్కడ ఉంది, ఇది 10 volts వోల్టేజ్ సోర్స్ ఉంది. మనకి ఏం కనుక్కో అన్నాడు, పవర్ సప్లైడ్ అంటే ఏంటిది, డెలివర్ చేయడమే కదా. సో పవర్ డెలివర్డ్ బై ద వోల్టేజ్ సోర్స్ అనన్నా కూడా అనొచ్చు దీన్ని. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడ్రా అంటే 0 watts, 5 watts, 10 watts, 100 watts. సో మళ్ళీ ఏం చేస్తారా అంటే మీరే సొంతంగా ట్రై చేయండి. మీకు రానప్పుడు మీరు సొల్యూషన్ చూడండి. సో ఇప్పుడు సొల్యూషన్ ఏంటిదిరా అంటే పవర్ డెలివర్డ్ బై వోల్టేజ్ సోర్స్ కావాలా. సో పవర్ ఎప్పుడు డెలివర్ చేస్తుంది ఒక సోర్స్ అనేది, కరెంట్ అనేది నెగిటివ్ టెర్మినల్ నుంచి ఎంటర్ అయినప్పుడు. సో ఎప్పుడు మనం కరెంట్ డైరెక్షన్ ఎట్లా తీసుకోవాలి, ఈ డైరెక్షన్ లో తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ టెర్మినల్. సో ఇట్లా ఎంటర్ అవ్వాలి కరెంట్. సో సపోజ్ I అనే కరెంట్ ఎంటర్ అవుతుంది అనుకోండి. సో అప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది, I అనే కరెంటే ఉంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చినారా అంటే 2 amp, ఇది ఒక నోడ్ అనుకొని KCL అప్లై చేస్తే ఇక్కడ 1 ampere ఇన్కమింగ్, 2 ampere ఇన్కమింగ్. సో అవుట్ గోయింగ్ ఎంత అవుతుంది, 3 amperes ఉంటుంది. సో మళ్ళీ ఇదొక నోడ్ లాగా తీసుకుంటే 3 amperes ఇన్కమింగ్, I amperes ఇన్కమింగ్ ఉంది అనుకోండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఏం కరెంట్ ఫ్లో అవుతుందిరా అంటే I+3. సో సేమ్ కరెంట్ ఇక్కడ కూడా ఫ్లో అవుతుంది, సిరీస్ కదా, I+3 లో 1 ampere ఇట్లా డివైడ్ అయిపోతే మిగిలిన కరెంట్ ఎంత, I+2 కదా. సో I+2 amperes ఇట్లా ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం రా అంటే KVL అప్లై చేయండి. KVL ఎట్లా అప్లై చేయొచ్చు అంటే ఇక్కడ అవుటర్ లూప్ కు మాత్రమే అప్లై చేయండి, అంటే మొత్తం దీనికి మాత్రమే KVL అప్లై చేయండి, లోపలంతా అవసరం లేదు. సో అప్పుడు మీరు చూడండి, ఇక్కడ నుంచి తీసుకుంటే వోల్టేజెస్ ఫస్ట్ ఈ డైరెక్షన్ లోనే పోదాం, సో ఫస్ట్ -10 ఉంది, ప్లస్ మళ్ళీ వోల్టేజ్ ఎక్కడ ఉంది, వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ ఉంది, ఎంత అది I+3 × 1. సో ఆల్వేస్ కరెంట్ ఎట్లా ఎంటర్ అయితే అదే పాజిటివ్ నెగిటివ్ అయిపోయి రెసిస్టర్ కి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ ఉంది, ప్లస్ I+3 × 1. నెక్స్ట్ వోల్టేజ్ డ్రాప్ ఎక్కడ ఉందా అంటే ఇక్కడ, ప్లస్ I+2 × 1. అయిపోయినాయా ఇంకా వోల్టేజ్ డ్రాప్స్ అవుటర్ లూప్ కి =0. అప్పుడు ఏమవుతుందిరా అంటే -10 + 3I + 6 + 4 = 0. అంటే ఏమైంది మనకి
3i ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 10 మైనస్ 10 క్యాన్సిల్ అయిపోతే 0. సో అప్పుడు i ఈజ్ ఈక్వల్స్ టు 0 amps. సో 0 amps కరెంట్ ఫ్లో అవుతా ఉందంటే పవర్ డెలివర్డ్ ఎంత అవుతుంది, వోల్టేజ్ ఇంటూ కరెంట్ కదా. సో 0 ఇంటూ 10 నథింగ్ బట్ 0 watts. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్. సో కొన్నిసార్లు గేట్లో ఇట్లాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా వస్తాయి. మనం ఏం చేయాలరా అంటే కూల్ మైండ్ సెట్ పెట్టుకుంటే ఎగ్జామ్లో టెన్షన్ పడకుండా సో ఈజీగా అయిపోతుంది. అట్లా కాకుండా టెన్షన్తో పోయినారనుకోండి ఈజీగా అయిపోయే ప్రాబ్లమ్ని కూడా మనమే కాంప్లెక్స్ అనుకొని వదిలేసి వస్తాం లాస్ట్కి. సో ఆల్వేస్ ఏం చేస్తాం, ఒక నెట్వర్క్ చూస్తానే టెన్షన్ పడకుండా కూల్గా హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది.